భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ వేళ మరోసారి అధికార తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అత్యధిక శాతం విమానాశ్రయ నిర్మాణం పూర్తయింది అనేసి మీకు అందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా ఇదే వాదన వైసీపీ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇది తమ ఘనతే, మా ప్రభుత్వంలోనే అన్ని క్లియరెన్స్ వచ్చాయి, శంకుస్థాపన చేశాం, ఆ టైంలోనే 80% పనులు కూడా పూర్తి అయిపోయాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గట్టిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అది నిజం, అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆల్మోస్ట్ చాలా వర్క్లు కంప్లీట్ అయిపోయి ఆయన హయాంలోనే మొత్తం కూడా క్లియరెన్స్ రావడం, ఆయన హయాంలోనే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం లాంటివి కూడా జరిగాయి. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చాలామంది వచ్చారు. ఆ వీడియోస్ అన్నీ కూడా గట్టిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా వేసినటువంటి ట్వీట్ అయితే మంట తెలుగుదేశం పార్టీ నేతలకు గట్టిగా పుట్టించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందనేసి ఆయన ట్వీట్లో కూడా చెప్తూ, అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవచ్చారు. ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఎంతో కృషి చేసినది జిఎంఆర్ సంస్థ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. జిఎంఆర్ గారిని కూడా ఆయన అభినందించాడు. ఎయిర్పోర్ట్ భూముల సేకరణ కోసం సుమారు 960 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన కృషికి ఈరోజు ఫలితం వచ్చింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటోని పెట్టి ట్వీట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ మీద తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ వేలో వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటూ పోతున్నారు. దానికి విశాఖపట్నం ఎంపీ బాలకృష్ణ గారి చిన్నలుడు భరత్ గారు అయితే 2700 ఎకరాల భూమిని 2200 ఎకరాలకు కుదించడమేనా ఘనత అనేసి ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్కి ఎంత ప్లేస్ అవసరమో అంతే తీసుకుంటారు, కానీ ఎక్కువ తీసుకొని నెత్తిని కొట్టుకుంటారా అనేసి వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. తర్వాత విజయనగరం ఎంపీ, ఆయన కూడా కూటమి ఎంపీనే, కలిశెట్టి అప్పలనాయుడు జగన్ పాత్ర ఏమీ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి నిన్న ల్యాండ్ అయింది కదా భోగాపురం ఎయిర్పోర్ట్లో, ఆ ఫ్లైట్లో ఈయన కూడా వచ్చాడు అప్పలనాయుడు. అంతా చంద్రబాబుదే, ఆయనదే అంతా, ఆయన వల్లే అంతా అని చెప్పేసి ఆ ఎంపీ గారు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు ఇప్పటిదాకా ఈ విషయం మీద చాలా బాగానే మాట్లాడారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ గారు చాలా స్పష్టంగా అనేక విషయాలు చెప్పాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చేస్తూ తాము విమానాశ్రయం కోసం ఏమేమి చేశామో వివరించే ప్రయత్నం స్వయంగా చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే జనాలకు తెలుసు ఎవరు ఏం చేశారు, జనాలకు తెలుసు ఎవరి హయాంలో విమానాశ్రయం ప్రారంభించారు, విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు, ఎవరి హయాంలో విమానాశ్రయానికి క్లియరెన్స్ తెప్పించాడు, ఎవరి హయాంలో సుప్రీంకోర్టులో ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసుల్ని క్లియర్ చేయించారు. వీటన్నిటిని కూడా ప్రజలకు తెలుసు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగానే తగులుకున్నారు. ఒక విధంగా జనంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియల్గానే విజయం సాధించింది అనేసి చెప్పుకోవాలి. ఇలా ఉండాలి. వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ ఇలా చేసిందని చెప్పుకుంటే ప్రజల్లోకి బాగా వెళ్తాయి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఇలా చెప్పుకోకపోవడం వల్లే ఆ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా దుష్ప్రచారం చేయడం వల్ల అది ప్రజల్లోకి బాగా ఇంజెక్ట్ అవడం వల్ల ఆనాడు వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి వైసీపీ ఇప్పటికైనా సరే మేల్కొని వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముందడుగులు వేస్తే ఆయన వెనక తన సైన్యం కూడా వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని వైసీపీ వాళ్ళు బాగా చూపించారు ప్రజలకి. ఇలానే ముందు కూడా చేసి చూపిస్తే ప్రజలకి ప్రతి ఒక్క అంశం కూడా తెలుస్తుంది.